రాబోయేటటువంటి రోజుల్లో సనాతన ధర్మమును నిలబెట్టగలిగిన వారెవరు? ఎవ్వరూ కాదు. మేము ఎంతంత గొప్పగా మత ప్రచారానికే ఉన్నామని చెప్పుకున్నవాడు కూడా అది చెయ్యలేడు. మరి ఎవరు చేయగలరు? ఆడవాళ్ళొక్కరే చేయగలరు. ఎందుకు చేయగలరు? 1000 మంది బయట 1000 మాటలు చెప్పనివ్వండి, పిల్లడు నమ్మడు. అమ్మ ఏది చెప్పిందో అది నమ్ముతాడు. నాన్న, వాళ్ళు నీ చేతిలో ఏదో పెడతారు, తీసుకో. నిన్నేదో చదవమంటారు, చదువు. కానీ నీ స్వామిని నువ్వు మర్చిపో. నువ్వు లోపల మన సనాతన ధర్మమును, మన మతాన్ని, మన వైభవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని తల్లి బిడ్డడికి చెప్పడం వచ్చిన నాడు మన సనాతన ధర్మమునకు ఎదురు ఉండదు. దాన్ని నిలబెట్టగలిగినది తల్లి ఒక్కతే. అందుకే మళ్ళీ ఎప్పుడైతే మనం పెళ్లి కాని ఆడపిల్లల్ని, యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని, గృహిణుల్ని గౌరవించి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ చేత పిల్లలకి చెప్పడం నేర్పిస్తామో అప్పుడు మాత్రమే సనాతన ధర్మం నిలబడగలదు. అది నా విశ్వాసం.